ఇదేదో ఉన్నట్టు అనిపించింది అమ్మా ఇప్పుడు నాకు. స్పార్క్ వచ్చింది, ఇగో అదేదో స్పార్క్ లాగా అనిపించింది. నువ్వు వస్తుంటే మచ్చ డైమండ్ మళ్ళీ ఇది నాగుంబాంకు తలకాయలో ఉన్నట్టు మచ్చ డైమండ్ అంటారు. చాలా రేర్ ఇది. చాలా మంది 50-60 లక్షలు ఉంటది. కాదు కాదు తీసుకోమ్మా, ఇస్తాంలే ఒక 50,000-60,000 నాకు అర్థం కాదు. ఇగో నువ్వు పని చేద్దాం పడు. ఇగో అట్లా కాదు, శరీసగం కదా, పావులు ఇస్తా సార్. నేను 5 లక్షలు నేను బయట అమ్ముతా. దాన్ని చెక్ చేసిన అమ్మా నేను బయట 5 లక్షలకు అమ్ముతా అమ్మా. లేదు 5 లక్షలకు అమ్ముతా, 1,00,000 నీకు ఇస్తా, 4 లక్షలు నాకు. పట్టుకుంటుంది ఇక వదిలిపెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఫ్రాంక్ వీడియో షూట్ చేస్తున్నాం. అదేంటంటే ఇక్కడ మనకు దగ్గరలో చేపలు అమ్మేటాము ఉంది. ఆమె దగ్గర నుంచి ఒక చేప తెచ్చి మా వేరే వాళ్ళకి చూపెడతాను తీసుకొచ్చి, అప్పుడు తీసుకొచ్చినప్పుడు అన్న ఆ చేపను కోసి అందులో ఆ డైమండ్ ని ఆ చేపలో పెట్టి తర్వాత ఆమెని డ్రెస్సింగ్ చేయమని చెప్తాడు. ఆ డ్రెస్సింగ్ లో అప్పుడు ఆ డైమండ్ బయటపడుతుంది. అప్పుడు ఆ డైమండ్ చాలా కాస్ట్లీ వాల్యూ ఉన్నదని చెప్తాము. అప్పుడు ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. చూడు మంచిగా చూడు, ఫ్రెష్ అమ్మా ఎట్లా అమ్మా చేపలు 180 కేజీ. కొంచెం నాకు అర్జెంట్ ఉంది, అది ఒక నిమిషం వాళ్ళకి తర్వాత ఒక నిమిషం. ఏంటి బొచ్చే కదా ఇది, నిమ్మలంగా కదా వాళ్ళు సార్ వాళ్ళకి చూస్తా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు చేప ఇక్కడ చూడాలి, జగ్గ కాదు. ఒకసారి మా కార్లో మావాడు చూస్తుండు, ఆయన జాగ్రత్త చూసిన అట్లా చూడాలి మనం. ఎన్ని కేజీలు ఉంటుందమ్మా ఇది? ఇది పెట్టి ఒకసారి. ఎన్ని కిలోలు ఉంటుంది సార్? మంచిగానే ఉంది అంటారు, మొక్కలు ఇట్లా బాగానే ఉన్నాయి. ఇది ఒకటి పెట్టు. ఏడమ్మా అది చూస్తున్నా సార్, ఏమేయను కానీ 2 కేజీలు 2 కిలోలు కట్ చేయనా? క్లియర్ గా మనం ఇంటికాడ మంచిగా కడుపులో ఇట్లా అంతా నీట్ గా చేయాలమ్మా. రౌండ్ పీసులు చేయాలా, పొట్ట చీరాలా సార్? మంచిగా ఉన్నదా? చేప బాగా లేకుండా లోపల లోపల ఇట్లా ఇట్లా అడ్డం ఇట్లా చేయాలా? లేదు లేదు చేయాలి, అడ్డం అట్లా కొయ్యాలి. అందుకనే అడుగుతున్నా. ఇదేదో ఉన్నట్టు అనిపించింది అమ్మా ఇప్పుడు నాకు. ఇదేదో ఉన్నట్టు అనిపించింది. పేగులు కూడా పరీక్ష చేస్తున్నట్టు నాకు ఇప్పుడు అనిపించిందమ్మా. ఏముంది చూడవాడా అనేసిండ కదా, అదేదో అనిపించిందమ్మా ఇప్పుడు. ఇట్లా ఇట్లా స్పార్క్ వచ్చింది, ఇగో అదేదో స్పార్క్ లాగా అనిపించింది. నువ్వు వస్తుంటే నేను అదే ఇప్పుడు నువ్వు కోస్తుంటే నాకు తక్కువ అది మెరిసింది కదా. అదే నాకు ఏదో తక్కువనేదో నువ్వు అనేటప్పుడు స్పార్క్ వచ్చింది. డైమండ్ ఇది, డైమండ్ ఇది మచ్చ మచ్చ డైమండ్ ఇది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ చాలా కాస్ట్లీ ఉంటది. మచ్చ మచ్చ డైమండ్ అన్న, ఇగో అసలు రేర్ ఇది. మళ్ళీ ఇది నాగుంబాంకు తలకాయలో ఉన్నట్టు మచ్చ డైమండ్ అంటారు. ఇది చాలా రేర్ ఇది. అదే ఇట్లా స్పార్క్ వచ్చింది, పడిపోయింది, ఇట్లా లేచి పడిపోయేసరికి. ఇది చాలా కాస్ట్లీ. ఇది నాగుబాబు నాగమానట్లేదు. ఇది చేపకు దీన్ని మచ్చ డైమండ్ అంటారు. దీన్ని బాగా దొరికింది. అదృష్టం సార్. నేను ఆడికి ఇంకా అనుకుంటున్నా బాగాలే చేప బాగాలేదు అని. చాలా మంది 50-60 లక్షలు ఉంటది. అదే
ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలా? మాదే డబ్బులు ఇవ్వలేదు ఇంకా మీరు డబ్బులు ఇవ్వండి నా చేపలో దొరికింది నాది కాదు కాకపోతే చేప బాగాలేదంటే మీరు ఊరుకుంటారండి అట్లా కాదు కాదు తీసుకోమ్మా మేము ఇస్తాంలే ఒక 50,000 60,000 ఇస్తాం అది నువ్వు భలే ఉన్నావు ఎవరు ఇది అవును సార్ ఇప్పుడు బాగాలేకపోతే మీరు తీసుకుంటారా చేప బాగాలేకపోతే మీరు తీసుకోరు కదా చేప బాగాలేకపోతే ఇయ్యకమ్మా ఎవరైనది చూపిస్తున్నావు నువ్వు వీడియో కాదండి ఇప్పుడు వాళ్ళ చేపలు ఎవరు కొన్నది ఎవరు నేను అనువా మీరు డబ్బులు ఇవ్వలే కదండి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వండి ఇప్పుడు ఇయ్యరా అయిపోయిన చేప తర్వాత బాగుంటుంది ఖరాబ్ అయితే మీరు మళ్ళీ ఇంకో చేప అడగరా ఇప్పుడు ఆ చేప ఖరాబ్ అయింది అనుకోండి ఆ చేప వేరేది చేప తీసుకోరా నీకు సంబంధం లేదు నువ్వు ఎవరు నువ్వు కూర్చో నీకేం సంబంధం నీకేం సంబంధం మాకు తెలిసిన వాళ్ళే అండి మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు నేను అవసరం నేను ఇప్పుడు ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకుంటా కాదు ఏందనుకున్నది అదృష్టం అది చాలా ఫాస్ట్ ఉంటుంది అది. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు మూసుకొని కూర్చో. ఎవరు మాకు తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళు ఒక పని చేయమ్మా, అది నాకు అది మాకు తెలిసిన వాళ్ళు నాకు ఇస్తే నేను 2 లక్షలు ఇస్తా. మీరు ఏమన్నా అది కాదు విను ఒకసారి విను అది దొరకడం చాలా కష్టం అది రేరు అది నేను ఆర్డర్ పెట్టి నేను ఇచ్చినది అది నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదా సార్ డబ్బులు ఇవ్వలేదు కదమ్మా చేపలు ఇప్పుడు మామూలుగానైతే ఇప్పుడు నాకు డబ్బులు తీసుకొని ఇవ్వబోదు 200 రూపాయలు అది ఎంత 2 కిలోలకి 180 360 తీసుకొని ఇవ్వబోదు మరి ఇప్పుడు అది వెళ్ళిందా చేపలు ఎవరైనా ఎవరు అట్లుంటదా లెక్క ఇప్పుడు నీకెళ్ళింది అది ఒకసారి ఇటు చూంచుదా చూంచేదని చూసిరు అయిపోయింది కానీ అట్లా కాదు కాదు సారు ఇప్పుడు మీరు బాగాలేదని వదిలేసిపోతే నేను ఉండాలి కదా బాగా లేచి లేకపోతే ఎవరన్నా ఉండు పోలీసు వాళ్ళని పిలుద్దాం తెలుస్తుంది అట్లా కాదమ్మా ఇప్పుడు చేపలు నేను కొట్టడం లేదు ఆగవే నువ్వెవరైనా నాకు అర్థం కాదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు డబ్బులు ఇచ్చి చేప బాగాలేదంటే ఇప్పుడు నేను తీసుకోవాలి కదా అమ్మ న్యాయంగా మాట్లాడుకుందాం ఒక మాట సారు ఇప్పుడు చేప బాగాలేదనుకో నువ్వు వదిలేసిపోతావు నేను మునగాలి కదా ఇట్లా ఎంతమందికి ఇప్పుడు నేను బాగాలేదని ఇంత ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడినాను ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీ ఇద్దరు పోతుందా నేను దానికి 2 లక్షలు ఇస్తా. మీరెవరు సార్ మధ్యలో మీరు ఒకటి వచ్చి అడుగుతారు నేను ఒక మాట వింటారా ఒక మాట అమ్మ నేను ఒక మాట చెప్పేది విను. ఇప్పుడు డబ్బులు ఉదాహరణ ఇప్పుడు ఇంత ముందు కోసేటప్పుడు ఆ పొట్ట బాగాలేదన్న నువ్వు మరి ఏమో దాన్ని రిటర్న్ చేసినావా బాగాలేదంటే మంచిగుంటేనే తీసుకో సార్ బాగాలేని చేప అయితే మేము ఇయ్యం అనలే ఆ మాట అనలే నువ్వు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సాక్ష్యం అవన్నీ కుదరదమ్మా సార్ అని నేను ఓ అమ్మా నేనేమన్నా ఇది ఖరాబ్ అయినా కూడా ఇది మంచిగా ఉందని చెప్పినా వేరేది తీసుకుంటారు లేదు అమ్మా ఇవాళ దొరికిందని మాట మాట్లాడినా అనుకో అమ్మా ఎల్లకాలం ఉండే మాట అది తప్పు పద్ధతి ఒక పని తప్పు మాట్లాడినావా చెడ మాట్లాడినావా కాదు ఇంకో నన్ను పిలుతా ఎవరైనా పిలిచి మాట్లాడదాం ఎవరైనా పిలిచి చెప్పుకుందాం అమ్మా ఎవరు తప్ప అనేది రాని ఎవరన్నా అట్లా కాదు దొంగతనం ఏందమ్మా చేపలు ఎవరు కొన్నది మరి నేను కొంటే ఇవ్వకపోతే నీ అవుతుందా చేపలు వాలే కదండి డబ్బులు ఇవ్వకపోతే నీది అవుతానమ్మా అవునమ్మా కొన్నది నేనా నువ్వా నేనే కొన్నగా ఇవ్వకపోతే కడుపులు వెళ్ళి నేను నీ అయితే కడుపులు వెళ్ళి నీ అయితే 10 మంది వచ్చినా కరెక్ట్ మాట్లాడి 10 మంది వచ్చినా ఇట్లా ఉండాలి ఏందా నువ్వు అసలు న్యాయం నేర్చుకున్నావు ఎవరు పోయింది ఇది న్యాయం ఉందా నీకేమన్నా ఏమున్నది ఓ అమ్మా ఇది కాదు కానీ పోనీ ఇవన్నీ కాదమ్మా ఆయన 50,000 ఇస్తా కానీ నా చేపలది నాకు ఎగడానికి నువ్వెవరో పోయి నాకు అర్థం కాదు 20-30 లక్షల డైమండ్ 50,000 ఎట్లా ఇస్తారండి ఎట్లా ఇస్తారు 20-30 అది ఎట్లా మార్కెట్ లో నువ్వు ఎవరు నాకు అర్థం కాదు నీకు ఏ సంబంధం ఇడా నేను చేపలు కొందానికి వచ్చానండి మా తెలిసిన వాళ్ళు వీళ్ళు మా వాళ్ళే అదృష్టం బాగా కలిసి వచ్చింది మనీ వెళ్ళింది ఆడ అవును మచ్చమని వెళ్ళింది మచ్చమని అంటే ఏంది సార్ మీరు ఆమెకి వెళ్ళడం కాదండి నేను కొన్న ఆ చేపను నేను కొన్న అదే నేను ఇంటికి తీసుకుపోయి సాఫ్ చేయించుకుంటే నాకు వెళ్ళకపోనా మరి చూడకపోదు కాదమ్మా అది పద్ధతి ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీకు అట్లా ఫోన్ చేసినా 1,00,000 రూపాయలు తీసుకొని వస్తారు మన అమ్ముదాం వదిలే ఏంటది 2 లక్షలు ఇస్తా అంటున్నా. లేదు అది నాకు వెళ్ళింది నా డైమండ్ నాదే నా చేపలు వెళ్ళిన డైమండ్ నాదే అమ్మా ఇయ్యమ్మా పద్ధతి ఉండదు నేను నలుగురు పిలుస్తా డబ్బులు ఎవరు లేరు కదా వచ్చేటోళ్ళు. చేపల బంగారం వెళ్ళి ఆమెకు వస్తుంది మనకి ఎట్లా వస్తుంది నేను కొన్నది ఆమెకు వస్తుంది పది మంది రాని ఎవరు ఆమె ఎంతమంది నీ చేపలోనేనా
మాకు ఎంత మంది పిలుచుకునే మీరు 100 మంది అయినా పిలుచుకోరు, మాకు సంబంధం లేదు. నువ్వు అది చూంచమ్మా ఒకసారి చూడనా కూడా చూడనియట్లేవు. మీరేందండి దూరంగా చూపించాలన్న వరకు వస్తే ఇట్లా దూరం నేను ఎందుకు ఇచ్చినా అంటే మళ్ళీ దగ్గర చూపి చేసుకొని పోతారు కాబట్టి ఆమెకి ఇచ్చింది నేను. అది పద్ధతి కాదు. ఇరామ్మా ఇది ఇట్లా ఆమె ఇప్పుడు చేపలే అమ్ముతుంది ఆమె కూడా. అది ఇప్పుడు మాట్లాడుతావు, నువ్వేం మాట్లాడదు చెప్తున్నా. ఆమెతో మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి. ఆగవా నువ్వు ఎవడో నాకు సంబంధం లేదు. మజాగలు చేస్తారు మీరు. రాగమ్మా నువ్వు మాట్లాడొద్దు అన్నా నేను. నువ్వు మాట్లాడొద్దు అమ్మా. ఈమె దగ్గర చేపలు కొన్నా నేను. చేప జోకించుకున్నా, కోయించుకున్నాక అందులో మధ్య డైమండ్ వెళ్ళింది. ఇప్పుడు అగో డైమండ్ వెళ్ళింది. అది ఆమెదైతే నాదైతే చెప్పమ్మా. కోయించుకున్నా అయిపోయింది. ఎవరైనా పోయేటప్పుడు తీసుకుపోయేటప్పుడు ఆ డబ్బులు ఇచ్చేది ముందు ఇస్తారా? చెప్పమ్మా, కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్పు, కరెక్ట్ చెప్పు. కొన్నాం, కోయించుకున్నాం, అయిపోయింది. కోసినాక వెళ్ళిందమ్మా, డైమండ్ వెళ్ళింది. అందులో ఆమెదైద్దా నాదైద్దా? వాళ్ళు డబ్బులు ఇవ్వలే. ఆమెదైద్దా అంటది. డబ్బులు ఇవ్వకపోతే నాదా చేప ఆమెదా అమ్మ? కొన్నాక కొన్నాకైతే నువ్వు తీసుకుపోయి కోసుకుంటే నీదే కానీ ఇక్కడ కోసిన వాటి ఇలా కోస్తాను ఏది వెళ్తే ఆమెదే అయిద్దానమ్మా. కరెక్ట్ మాట్లాడిందా? కాదమ్మా ఇప్పుడు కోస్తే కోసుకుంటే ఏది వెళ్ళినా అది చూడమ్మా. నువ్వన్నా చూపించమ్మా. ఆమెకన్నా చూపిలే ఏం కాదు. అది మింగింది చేప. అది ఎట్లా ఇద్దామ్మా చూడు ఒకసారి. చూంచమ్మా చేతికన్నా ఇయ్యరాదు. చూంచామా చేతి చూంచు నువ్వు. ఇది న్యాయం కాదు. ఇగో నువ్వు పని చేద్దాం పడు. ఇగో అట్లా కాదు. శరీసగం కదా పావులు ఇస్తా సార్. నేను 5 లక్షలు నేను బయట అమ్ముతా అమ్మా. నేను బయట 5 లక్షలకు అమ్ముతా అమ్మా. లేదు 5 లక్షలకు అమ్ముతా. 1 లక్ష నీకు ఇస్తా. 4 లక్షలు నాకు. 4 లక్షలు లేదు. అది 30 లక్షలు మనకు డబ్బులు. నువ్వు చెప్పమ్మా. న్యాయం చెప్పు. నువ్వు న్యాయం చెప్పు. న్యాయమే ఉంది సార్. ఇప్పుడు మీరు ఇంటికాడ కోసుకుంటే అది వెళ్ళినా మీరు కోసారు కాబట్టి ఆమెది అవుతుందా? అట్లా అవుతుందా? న్యాయం ఉంటుందా? ఇప్పుడు నేనేమంటున్నా 5 లక్షలు బయట ఇప్పుడు సూర్యాపేటలో అమ్ముకొద్దాం. 1 లక్ష రూపాయలు నీకు ఇస్తా. 4 లక్షలు నేను తీసుకుంటా అంటున్నా. ఆమెకైతే ఆమె కాదు. ఇప్పుడు ఆ చేపలోడు మరి తీసుకొని ఇంటికాడ కోసుకుంటే అది నీదే అయిపో. అట్లా కాదమ్మా. ఒక నిమిషం అండి. 20 లక్షలు ఉంటుంది వాల్యూ. 4 లక్షలు కట్టిస్తారమ్మా? చెప్పవా నువ్వు? ఒక నిమిషం అమ్మ. ఈ ఒక చేపలు అమ్మినా ఆయన మరి ఆయన వచ్చి అనొచ్చు కదా. నీకు నేను చేపలు అమ్మినా మరి ఇప్పుడు చెప్తాంగా. ఇప్పుడు తెలియదా? రేపు కొత్త ఎందుకు పోయకపోతే ఆయన అన్నాడా? అమ్మినోళ్ళు డైమండ్ వెళ్ళిందని ముచ్చట ఆగుద్దా? ఇది ఆగపోయినా కూడా 10 కిలోలు ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయినాయి మళ్ళీ ఇది తీసుకొని నాకు మంచి పోయి అంటే వాడు పోతాడా? అట్లా ఉండదమ్మా. నువ్వు ఇప్పుడు నేను ఇక్కడ పోతున్నా కాబట్టి నువ్వు ఖరాబ్ అయిందని వదిలేసిపోయినా నేను భరాంచుకుంటా. నాకు ఇలా లాభం రాలేదని ఊపుకుంటా. అమ్మా ఇవన్నొద్దు. నువ్వు న్యాయం చెప్పమ్మా. 5 లక్షలు నేను అమ్ముకొస్తా. ఇప్పుడు సూర్యాపేట పోదాం. ఒక మనిషిని పంపి నీకు ఎవరైనా సంబంధించింది నేను పోయి 1 లక్ష రూపాయలు నీకు ఇస్తా. అది ఏదైనా నీదే ఉండగా సార్. ఇప్పుడు ఖరాబ్ అయింది చేప ఖరాబ్ అయింది వదిలిపెడితే ఇంకోటి ఏందైతే ఊకం. ఇప్పుడు అక్కడ ఒక చేప ఖరాబ్ అయింది. అది బాగాలేదు అమ్మాయి. వాడు మూడగట్టి పెట్టినా చేప ఇచ్చేది. మా ఇంటికి చేసుకుంటా. మీ ఇంటికి కాదు ఎవరింటికి కాదు. ఇగో వీళ్ళు వచ్చి రాగు అడుగుదాం. ఆగు నువ్వు కొంచెం ఫోన్ ఆపు. ఇక ఇప్పుడు ఫోన్ ఏం చేయట్లే. అమ్మా ఏం లేదు. ఇది చెప్పు గణేష్. చేయకు. అది డైమండ్ కాదు ఏం కాదు కానీ చేయకు. ఫోన్ చేయకు. అదే ప్రాంక్ వీడియో తీస్తుంది నీ మీద. ఇగో గణేష్ చేయవచ్చు. వచ్చింది అది ఉట్టిగా వీడియో తీసినాం. జోక్ వీడియో. ఇగో గణేష్ నీకు తెలుసు అంట కదా. ఇట్లా అక్క మా అమ్మ మీద చేతురా అన్న అంటే వచ్చి చేసిన ప్రాంక్ వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఒకసారి అట్లా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మంచిగా మాట్లాడిన వాళ్ళే. అమ్మ నువ్వు కూడా ఇట్రా. యూట్యూబ్ లో వస్తారు రండి. అగో అటు హాయ్ చెప్పండి. మేము యూట్యూబ్ లో పెట్టుకుంటాం ఇది.
బాగా చేసినావు మంచిగా ఓకే ఓకే మంచిగా వచ్చింది. అదేదన్నా కదా ఆయన పట్టుకుంటుంది ఇక వదిలిపెట్టి చెయ్యని ఇగో ఇలా పెట్టి ఇక అరే ఇంతగానం పెట్టినా కడుపులో దొరుకుతలేదు ఏమైంది అది కొంచెం నేను ఇటు చూస్తే అక్కడ ఉంది అమ్మ, ఇది అక్కడ. కనిపించలే పేగులు తీసేసి ఎంత అమ్మా? ఇలా పెట్టదు ఒకసారి చూపించన్నా ఇది కూడా తీయగా కోశాల పెట్టి మంచిగా పడుతుంది. ఇక అటు తీసుకుపోయింది చేప అందుకే